దేశవ్యాప్తంగా ఎల్పీజీపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. వంట గ్యాస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశ ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. అవసరం లేకపోయినా అనవసర ఆందోళనతో ఎల్పీజీ బుక్ చేసుకోవద్దని దేశ ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పేరుతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు అమరావతిలో సచివాలయం, హెచ్ఓడి టవర్ల పనుల కోసం 2,316 కోట్ల రూపాయలు, పోలవరం పనుల కోసం సుమారు 48 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి పునరుజ్జీవన పేరుతో పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కనీసం ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా సిద్ధం చేయకుండానే 10,000 ఇళ్లను కూల్చేయడానికి ప్రభుత్వం ఎలా సిద్ధమైందని, నిధులు లేవంటూనే 1.5 లక్షల కోట్ల రూపాయలతో సుందరీకరణ అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే డిపిఆర్ ను ప్రజల ముందు ఉంచాలని, పేదల పొట్టు కొట్టే చర్యలను విరమించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే బహిష్కృత నేత వికే శశికళ ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మున్నేట్ర కళంగం పేరిట కొత్త పార్టీని స్థాపించి కొబ్బరి చెట్ల సమూహాన్ని పార్టీ గుర్తుగా ప్రకటించారు. ఈ గుర్తు ఐక్యతకు చిహ్నమని, తమ పార్టీ ఒక ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తూ ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతుందని ఆమె శుక్రవారం మీడియా వేదికగా వెల్లడించారు. ఇంగ్లాండ్ లో జరిగే ది 100 క్రికెట్ లీగ్ వేలం తాజాగా ముగిసింది. ఈ వేలంలో కావ్య మారన్ యాజమాన్యంలోకి సన్ రైజర్స్ లీడ్స్ జట్టు కూడా పాల్గొంది. అయితే వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ ను కావ్య మారన్ సుమారు 2.34 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గతంలో భారత ఆటగాళ్లపై అబ్రార్ ప్రవర్తనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన జట్టులోకి తీసుకోవడంపై కొంతమంది భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ పాకిస్తాన్ ఆటగాళ్లు ఆడకపోయినా విదేశీ లీగ్స్ లో భారత ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేయడం సరైందా అనే చర్చ కూడా నెట్టింట మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు కజ్వీన్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పౌరులు భారీగా నిరసనలు తెలుపుతున్న సమయంలోనే ఈ ఘటనలు చోటు చేసుకోవడం ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఆ దేశ నౌకాదళం ఇప్పటికే కనుమరుగైందని, త్వరలోనే వైమానిక దళం, క్షిపణి వ్యవస్థలు కూడా పూర్తిగా ధ్వంసమవుతాయని ప్రకటించారు. ఇరాన్ నేతలు త్వరలోనే లొంగిపోతారని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ దాడుల భయమున్న వేలాది మంది ఇరానీలు విధుల్లోకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి వంటి హార్ముజ్ జలసంధిని మూసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే ఆ దేశ ఉనికినే లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటికే తన నౌకాదళ శక్తిని కోల్పోయిందని, ఒకవేళ జలసంధిలో మైన్లు వేసి అంతర్జాతీయ సరఫరాకు ఆటంకం కలిగించాలని చూస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు విధించిన 90 రోజుల ముందస్తు నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరట లభించింది. మైత్రి మూవీస్ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం టికెట్ ధరల విషయంలో పాత విధానాన్ని కొనసాగించొచ్చని స్పష్టం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపేసింది. ఈ కీలక నిర్ణయం వల్ల మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానున్న పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ చిత్రాలకు ప్రీమియర్ షోలు రేట్ల పెంపు విషయంలో లైన్ క్లియర్ అయింది. విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత రష్మిక మందన తిరిగి తన సినీ ప్రయాణంపై దృష్టి సారించారు. తాను నటించిన బాలీవుడ్ సీక్వెల్ కాక్టైల్ 2 జూన్ 19న విడుదల కానుందని రష్మిక ట్వీట్ చేయగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ సినీ రంగ ప్రవేశంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తమ కుటుంబం నుంచి 4వ తరం వారసుడు కూడా చిత్ర పరిశ్రమలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. అయాన్ ఇప్పుడే ఇంట్లో హీరోల వేషాలు వేస్తూ సందడి చేస్తున్నాడని, భవిష్యత్తులో అతను వెండితెరపై మెరవడం ఖాయమని అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో ఆయన వెల్లడించారు. దీంతో స్టైలిష్ స్టార్ వారసుడు ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని నింపింది.